కామారెడ్డి పట్టణ కేంద్రంలోని జీవదాన్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ విద్యార్థులు క్రిస్మస్ యేసు ప్రభు వేషధారణతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను నృత్యాలతో ఆకట్టుకున్నారు. జీవదాన్ హై స్కూల్ ప్రిన్సిపల్ బిబిన్ మరియు వైస్ ప్రిన్సిపల్ సాను మాట్లాడుతూ క్రిస్మస్ అనేది క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు, గొర్రె కాపరులు సమస్త ప్రజలకు సమాధానం కలిగించి శుభ సమాచారం వినిపిస్తున్నాం. నేడు యేసుక్రీస్తు జన్మించాడు కావున కుల, మత, భాష, ప్రాంతీయ భావాలకు అతీతంగా పరమ సంతోషాన్ని అందించే విధంగా సంఘటన యేసుక్రీస్తు పుట్టుక చరిత్రను గంటగా చేసి సంఘటన క్రీస్తు పుట్టుకతో పాటు క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం అని రెండో భావం వివరించబడిందని, ప్రజలకు ప్రభు యేసుక్రీస్తు 2024 సంవత్సరంలో పూర్వం జన్మించిన నిజమైన సంతోషాన్ని మనమందరం కుల, మత, భాష, ప్రాంతీయ అతీతంగా ఒకే కుటుంబ సభ్యులుగా వెలుగుదాం. జీవదాన్ హై స్కూల్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీలో మన జీవదాన్ హై స్కూల్లో ఘనంగా చిన్నపిల్లలు డ్యాన్స్ నృత్యాలు చేస్తున్నారు. ఈ జీవదాన్ స్కూల్లో ఇప్పటికి 49 సంవత్సరంలో జరుపుకుంటున్న వేడుకలు క్రిస్మస్ సందర్భంగా మనతో పాటు వైస్ ప్రిన్సిపల్ జీవదాన్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ సోమ్ గారు ఉన్నారు. అది తెలుసుకుందాం ఒకసారి. క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులకు పరిమితం కాదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు, గొర్రె కాపరులు అన్నారు సమస్త ప్రజలకు సమాధానం కలిగించు శుభ సమాచారం వినిపిస్తున్న నేడు యేసుక్రీస్తు జన్మించాడు అని. కావున కుల, మత, భాష, ప్రాంతీయ భావాలకు అతీతంగా అందరికీ పరమ సంతోషాన్ని అందించే సంఘటన యేసుక్రీస్తు పుట్టుక. ఇది చరిత్రను రెండవ చీర్చిన సంఘటన క్రీస్తు పుట్టుక తోటి చరిత్ర క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం అని రెండవగా విభజింపబడిలో BC అని, AD అని అంటే అన్నో డోమిని అంటే ప్రజలకు ప్రభు యొక్క సంవత్సరం అని అర్థం. అంటే ప్రభు యేసుక్రీస్తు 2024 సంవత్సరానికి పూర్వం జన్మించిన క్రీస్తు మనకు నిజమైన శాంతిని, సంతోషాన్ని అందించగలగని ప్రార్థించుదాం. మనం అందరం